వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీర్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ సూలూరుపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 10 గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఎం నాయకులు సిఐటియు గౌరవ అధ్యక్షుడు సుధాకర్ రావు గారు మాట్లాడుతూ ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి, దీనిని యావత్ భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండించాలని తెలియజేశారు. సిపిఎం టౌన్ కార్యదర్శి రియాజ్ గారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీల మీద, దళితుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. కేవీపీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి డమాయి ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఇది కేవలం జస్టిస్ గవాయ్ మీద దాడి మాత్రమే కాదు, 145 కోట్ల భారతీయుల మీద దాడి. ఈ దాడులను నియంత్రించకపోతే మరో స్వతంత్ర ఉద్యమానికి ఈ దేశం సిద్ధమవుతోందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీకేఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు దూడల రఘు, జాయింట్ సెక్రటరీ అక్బర్ బాషా, వేణు భాస్కర్, దారా కోటయ్య, ఇరకం పెంచలయ్య, మర్రి చినరాజు, ముత్తుకూరు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 ఏళ్ళుగా భారతదేశంలో ఎక్కువగా నార్త్ సైడ్ రాష్ట్రాల్లోనే ఈ యొక్క దమనకాండ జరుగుతుంది అనుకున్న దళితుల మీద అయితేమి, మైనార్టీల మీద అయితేమి చాపకంద నీరులాగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా అది వ్యాపించింది. అదేవిధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా దళితులను బహిష్కరించారు, వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తర్వాత మనల్ని పాలెంపాడులు అయితేమి దేవాలయంలోకి రానియకుండా అదొక రకమైన వివక్షను ఇంకా కూడా పాటిస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తుల వల్ల ప్రేరేపడంతో ఈ దేశంలో ఏమైపోతుందో కూడా ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారు. ఈ దేశంలో ఏం జరిగినా కూడా న్యాయ వ్యవస్థ ఉంది, బతికే ఉంది, అందరికీ న్యాయం జరుగుతుందనేసి సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకాన్ని ఈరోజు వమ్ము చేసే విధంగా ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ తరగనుకున్న ఈ యొక్క కార్యక్రమానికి పనికట్టుకొని ప్రేరేపిస్తూ జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే జస్టిస్ గవాయ్ మీద కూడా ఈ దాడి జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గవాయ్ మీద గారి ఈ దాడిని ప్రతి ఒక్క 145 కోట్ల మంది భారతీయుల మీద జరిగిన దాడిగా మేము ప్రేరేపిస్తున్నాం. ఈ దాడి ఇదే విధంగా జరుగుతూ ఉంటే ఈ యొక్క దేశంలో మరో స్వతంత్ర ఉద్యమానికి ఊపిరినిచ్చే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఈ దాడిని ఇంతలో మీరు వివరించబోతుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సినట్టు మీకు తొందరలో ఉందనుకో నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ దాడులను ఇంతటితో మీరు ఆపుతారా, లేకపోతే మరో స్వతంత్ర సంగ్రామానికి మీరు తెరతీస్తారనేది కూడా మీ ముందే ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా ఈ భారతదేశంలో గత స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు కూడా లేని విధంగా మత కలహాలను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఆపరేషన్ కగారు తీసుకొస్తున్నారు. ఆపరేషన్ కగారు అంటూ ఈ యొక్క భారతదేశంలో నక్సలైట్లతో చర్చలు జరిపి ఈ యొక్క విరమించుకుంటా ఆ యుద్ధాన్ని 2026 కల్లా మేము నక్సలైజాన్ని అంతం చేస్తామనే విధంగా మీరు పాడుతున్నారంటే ఏంది అది? మీరు చర్చలు పిలవండి, దాని సామరస్యం పరిష్కరించండి. ఈ దేశంలో వాళ్ళు ఎక్కడో అడిగారు, ఈ దేశంలో దేశ పౌరులే కదా, పిలిపించిన చర్చల ద్వారా దాన్ని సామరస్యంగా దాన్ని పరిష్కరించాల్సి పోయి దాన్ని కూడా ప్రేరేపించి దాన్ని అంతం చేస్తున్నారు. గిరిజనులు కూడా హక్కులు కారాసే క్రమంలో ఉన్నారు. ఈ దేశంలో శాంతి భద్రతలకి తీవ్ర విఘాతం కలుగుతూ ఉంది. వీటిని మీరు విరమించకపోతే తగిన మూల్యం భవిష్యత్తు చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. జై భీమ్. భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలపైన, దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీంకోర్టులోనే దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ దాడిని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిగా కాకుండా భారతదేశ సార్వభౌమాధికారం మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఈ బీజేపీ ఇటువంటి దాడుల్ని వెనకుండి ప్రోత్సహిస్తూ ఉంది. ఇటువంటి దాడుల్ని భారతదేశంలో అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రక్షణ లేకపోతే దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దాడి వెనుక వ్యూహాత్మకమైనటువంటి ఇది కూడా ఉందనేసి మా అనుమానం. ఎందుకంటే
భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారత ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి తల్లి గారిని ఆ సభలకి ఆహ్వానించడం జరిగింది. ఆ సభలకి రావడాన్ని ఆమె తిరస్కరించడం కారణంగానే ఈ దాడి జరిగినట్టుగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడుల్ని భారతదేశంలో అనుమతించకూడదు. మేము ఈ దాడుల్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే మేము తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి అనేసి తెలియజేసుకుంటున్నాం.